विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 179వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యము తృతీయ ఆశ్వాసము 95వ పద్యం। ఆ శంకర ద్విజుడు వచ్చారు। ఆ శంకర ద్విజుడు ఎలా ఉన్నారో చూస్తారు। కనీసం ఇది విన్న తర్వాత అయినా ఈ భక్త కన్నప్ప ఇటువంటి సినిమాల్ని నమ్మి అటువంటి మహానుభావుణ్ణి కించపరచకండి। మీరు దయచేసి ఆయన శివభక్తుడు, కన్నప్ప ఎంతటి భక్తుడో ఆయన కూడా అంతే భక్తుడు। కన్నప్పకి చివరికి ఆయన ఏ పరిస్థితుల్లో మహాదేవుడు ప్రత్యక్షం ఒరే నువ్వు సావద్ర బాబు నువ్వు అదేదో పెడతాను పెట్టారా అని తిన్నాడు కదా, ఈయన కూడా అలాగే సావబోయాడు, ఆత్మాహుతి చేసుకోబోయాడు। అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నేనేం చెప్పంటావురా, వచ్చిన వాడు అటువంటి వాడురా, కావాలంటే నువ్వు కూడా అతని భక్తిని పరీక్షించిన తర్వాత నేను తిన్నదానికి నిజం ఉంటావు అబద్ధం ఉంటావు చెప్పాను। ఈయన కడిగి పారేశాడు ఆ శివుణ్ణి। అయ్యా నీకు నేను చక్కగా అభిషేకం చేసి నేను నీకు నివేదన పెట్టింది నీకెందుకు ఎక్కుతున్నాయా? ఎక్కదు। ఎందుకంటే నువ్వు శ్మశానంలో తిరిగేవాడివి, పులితోలు కప్పుకున్నటువంటి వాడు, నీకు నేను ఇది పెడితే నీకు ఎక్కుతుందా? నీకు అదే ఎక్కుతుంది, నువ్వు అటువంటి వాడివే, నీ బతుకే అటువంటిది అని చెప్పి కరిగి వదలబాలి। సరే, కాబట్టి ఆయన ఒక మహానుభావుడు అంతే। కాబట్టి పిచ్చి పిచ్చిగా మీరు ఇక నుంచి అయినా కోకోప ఇటువంటి మాటలు మనం మామూలు నవ్వులాట కన్నా కూడా అది మనం పాపం మూట కట్టుకున్నటువంటి వాళ్ళమే అవుతాము। సినిమాల కోసం వాటి కోసం కొంతవరకు కల్పన చేయవచ్చు, ఎప్పటి వరకు కల్పన చేయవచ్చు? వ్యక్తిత్వ హననం చేయకూడదు అంటున్నారు కదా, మరి ఇది వ్యక్తిత్వ హననమే, మరి వ్యక్తిత్వ హననం కాదు అది। కాబట్టి నాయన ఇప్పుడు మనం మహాదేవుడి దగ్గరికి వెళ్దాం। ఆయన శంకర ద్విజుడు అలా వచ్చారు, వచ్చి చూశాడు, గుడి దగ్గరికి వచ్చాడు ఆయన। ఎవరి దగ్గరికి? మంచి బ్రహ్మాండంగా ఎలా వచ్చారో మనం విన్నాగా, భస్మం ఎక్కడెక్కడ రాసుకోవాలో కూడా మీకు నేను చెప్పాను। 15 చోట్ల రాయాలి, ఆ 15 చోట్ల ఎందుకు రాయాలో కూడా చెప్పడం జరిగింది। సరే, మహాదేవ 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 చెప్పండి। తేటగిది పద్యం వచ్చి ఆయన అలా వచ్చి గుడి లోపలికి వెళ్ళి ఈశ్వరేశ్వరుడు అంటే ఈశ్వరులకి ఈశ్వరుడి, దేవతలకి దేవత, అందుకనే కదా ఈయన్ని మహాదేవుడు అని పిలిచింది। ఈయన్ని మహాదేవుడు అని పిలిచింది ఎందుకంటే దేవతలకి దేవుడు, దేవదేవుడు అయినటువంటి ఆ మహాదేవుడి దగ్గరికి ఈశ్వరేశ్వరుని నిర్మలంగా మేటికి జారికట అయ్యయ్యో చూశాడు। ఈశ్వరేశ్వరుని నిర్మలాంగము స్వచ్ఛమైనటువంటి ఆయన శరీరము ఏటికి సారికలయ్యి, ఎందుకనయ్యా సారికలు పెట్టింది? ఇప్పుడు సారికలు అంటే ఏమిటి? ఇప్పుడు మీరు ఏదైనా తిన్నారనుకోండి, ఆ తిన్న సరిగ్గా కడుక్కోలేదనుకోండి, ఆ మరక ఆ మచ్చ ఉంటుంది కదండి, ఇప్పుడు ఇట్లా ఉంటుంది, ఆ తిన్నది మీరు వెంటనే కడగకపోతే మచ్చలు ఏర్పడవు। కాబట్టి ఈయనకి ఆ మచ్చలు ఏర్పడ్డాయి,
ఎవరికి? ఆ శివుడికి మత్సలు ఏర్పడ్డాయి ఆ సారికలు. ఏమిటిది? ఈయన నిర్మలంగా ఉండేది. అటువంటి నిర్మలంగా ఉన్నటువంటి ఈయన శరీరము ఎందుకని సారికలు ఏర్పడ్డాయి అనుకున్నా. తెలిసి ఏది నీకు ఇచ్చింది అనేది? కాబట్టి నిర్మలాంగము, నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి శరీర భాగం అంటే శివలింగం. సారికలు ఏర్పడే, సారికలు అంటే ఇప్పుడు మీరు ఏం తిన్నారు, ఆ సరిగ్గా దుడుచుకోకపోతే ఆ గుర్తులు ఉన్న ఏర్పడవు, అవన్నమాట ఏర్పడే. ఇచ్చటికి ఎంగిలి పుల్లియలు, ఎంగిలి పుల్లియలు, ఇది నీకే. ఇచ్చటి ఎంగిలి పుల్లియలు, ఎంగిలి పుల్లియలు అంటే ఏంటంటే ఇచ్చటి ఎంగిలి పుల్లియలు, అది అరుణాచలం బొట్టమ్మ, అది పెట్టుకుని బొట్టు పెట్టుకోవాలి. ఇచ్చటి ఎంగిలి పుల్లియలు, ఎంగిలి పుల్లియలు అంటే ఇప్పుడు తిన్న తర్వాత వేసేసిన విస్తరాకు, ఏదో విస్తరాకులుగా ఆయన దొన్నెల్లో పెట్టాడు కదా, ఈయన తినే ఎదురుగా పారేస్తున్నాడు. ఎంగిలి పుల్లియలు అంటే తినగా మిగిలినటువంటి, తినేసిన తర్వాత వేసేసినటువంటి ఆ విస్తరాకు. ఎంగిలి పుల్లియలు ఎలా వచ్చి ఎందుకు వచ్చాయో, ఈ దుఃఖం ఎటువలే అది ఈ దుఃఖం ఎటువలే చూసారా, శివుడికి కలిగినటువంటిది తన దుఃఖంగా భరించాడు. శివాపరాధం చేసినటువంటి వాడిని ఈయన తట్టుకోలేకపోయాడు. ఈ దుఃఖం ఎలాగయ్యా నేను సహించే, ఈ దుఃఖం నేను ఎలా సహిస్తాను అనుకున్నాడు పాపం. ఎవరు? ఆ శివద్విజుడు. ఆయన శంకరద్విజుడు, శివద్విజుడు అని పేరు ఆయన పేరు. కానీ ఆయన అలా ఈ దుఃఖం ఏంటి, నీ శరీరం ఉందా ఈ చారికలేమిటి, పోనీ ఇది ఏమిటి, ఈ ఎలా వచ్చింది, అసలు గుళ్ళోకి ఎలా వచ్చాయి? ఇప్పుడు కడుపు రగిలిపోయింది. కులదైవం బని, నువ్వు నా కులదైవం అంటే మీరు, మీ తండ్రి, మీ తాత, మీ ముత్తాత, అలా ఆనుచానముగా ఎవరినైతే మీరు కొలుస్తారో వాళ్ళు మీ కులదైవం. బాగా గుర్తుపెట్టుకోండి, కొత్త దేవుళ్ళని కొలవకూడదు అని. మనకేదో వచ్చింది కదా అని చెప్పి మనకి వంశాచారంగా మన తండ్రి, మన తాతకు వచ్చిన వాళ్ళని వదిలిపారేసి ఇప్పుడు కొత్తగా ఒక దేవుడు వచ్చేసాడని చెప్పేసి ఆయన నామస్మరణ చేస్తూ ఈయన్ని వదిలిపెట్టేస్తే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఖచ్చితంగా శాస్త్ర ప్రకారం కొన్ని రోజుల తర్వాత, కొన్ని తరాల తర్వాత నువ్వు తిప్పుకోలేని ఇర్రిపేరబుల్ దెబ్బ తగులుతుందని శాస్త్రం. సింహాసనంలో ఉన్నటువంటి వాటిని నువ్వు మార్చే అధికారం మనకి లేదు. ఏమండి, మా నాన్న వాళ్ళని కొలిచాడండి, నేను వాళ్ళు కొలవనండి, నేను కొత్త దేవుణ్ణి కొలుస్తానండి అని అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడు దాని తీవ్రత తెలుస్తున్నాడు. అయితే అది ఆ దెబ్బ ఎవడు కొట్టాడో కూడా మనకి తెలియదు. ఎందుకని అంతకు పూర్వం ఎవడో చేసి ఉంటాడు ఈ పాపం. ఈ తర్వాత తరాలు వాళ్ళు అనుభవిస్తారు. అయితే వాళ్ళు అనుభవిస్తుంటారు. ఇక్కడ వాళ్ళని ఇంత పాపానికి గురి చేసిన నువ్వు ఎక్కడికి పో, నువ్వు కూడా అంతకంటే ఎక్కువ అనుభవిస్తూ ఉంటావు అక్కడ. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా దైవాలని ఇంత పూర్వము వంశానుచారం వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే మనం చేయవలసింది. ఎవరన్నా వచ్చారు, వీళ్ళని కూడా ఆ రూపంతో నువ్వు చేయాలి తప్పితే నువ్వు ఇష్టంగా వాయించడానికి వీల్లేదు. కాబట్టి కులదైవం పని ఏమయ్యా, నువ్వు మా కులదైవం అంటే ఈ శంకరద్విజుడు తండ్రి, శంకరద్విజుడు తాత కూడా ఈయన్ని కొలుసుకున్నావని అల్కి పూసి గుడి ముగ్గులు పెట్టి నువ్వు మా కులదైవం అని ఇక్కడంతా అలికి అంటే గోమయంతో చక్కగా అలికి ముగ్గులు పెట్టి అంటే అలంకరణ చేసి కైసేయ అంటే నేను చక్కగా నీ కైంకర్యములు చేశాను.
అలంకరణ చేశాను. నీ గుడి చుట్టూ చక్కగా గోమయంతో పూసాను. అలాగే ముగ్గులు పెట్టించి, లేదా నేనే పెట్టాను, నీకు అలంకరణ చేశాను. కైసేయ అది లోపలికిట్లి ఎంగిలి మంగళంబులకు రాగతంది యమయ. ఇలా నేను బయటంతా చక్కగా అలికి ముగ్గులు పెట్టాను. ఇటువంటి లోపలికి ఎంగిలి మంగళం, అసలు ఎంగిలి రావడమే ఒక దరిద్రం. అందులో ఈ మాంసాహారపు ఎంగిలి రావడం ఇంకా దరిద్రం. ఇలా రావడానికి కారణం ఏమిటి? ఇలా ఎందుకు వస్తుంది? రాగత కారణం ఏమి, కథమేమి అంటే కారణం ఏమి అంటే నేను పెట్టిన ముగ్గులు, నేను చేసిన అలంకరణ నీకు సరిపోలేదా? ఇప్పుడు బాగుందా? అరే నిర్మలతోయ స్నపనం వనర్చి, నేను నిర్మలమైనటువంటి అంటే మలినములైనటువంటి స్వచ్ఛమైనటువంటి తోయములు నీళ్లతో స్నపనం అభిషేకం చేశాను నీకు నమక చమకములతో. నమ సోమాయ జరుద్రాయ చ అని చెప్పాను. ఇప్పుడు ఎవడు వాడు ఏం చేశాడంటే, వాడు ఏం చేశాడో నీకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు నీళ్లు కుక్కల నుంచి ఉమ్మేసేయండి. అక్కడ మీరు కావాలంటే బయట మీకు తెలియదు ఏముంది, మీరు చిన్నపిల్లలు గారు కదా. మీరు మామూలుగా నీళ్లు పోసారు అనుకోండి, కొంతసేపటికి అది ఎండిపోదు. అదే మీరు కుక్కల నుంచి ఉమ్మేసి చూడండి కావాలంటే అక్కడ ఒక మార్క్ ముద్ర పడుతుంది. ఎందుకని ఈ ఎంగిల్ అక్కడ దాని మీద పడుతుంది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, నోట్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళ కదా ఈయనకు చేసింది కాబట్టి ఆ మార్క్ పడింది ఆయన మీద. ఆ నీళ్లు ఎండిపోతే ఆ మార్క్ పడుతుంది. ఇప్పుడు మామూలుగా నీళ్ళు ఎండిపోయాను కూడా ఆ గుర్తు పడదు. ఎందుకని ఎంగిల్ దాంట్లో పడుతుంది. మీరు బాగా బుక్ నుంచి కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఓ రాయి తీసుకుని ఆ రాయి మీద బాగా బుక్ నుంచి రవ్వ మీద చేయండి. అది ఎండిపోయిన తర్వాత చూడండి అక్కడ ఆ నీళ్ళ మార్క్ పడుతుంది. కాబట్టి ఈయన చేశాడు, అది ఎండిపోయింది. శరీరం బయటికి నీరు వట్టులు కట్టేదని ఒట్లు కట్టడం అంటారు. నేను నిర్మలతో స్నపనం చేయించాను. ఇప్పుడు నీ శరీరం ఎందుకని అలా సారికలు ఏర్పడ్డాయి? ఒట్లు కట్టడం సారికలు. ఎందుకని ఈ ఎంగిలి దాంట్లో కలుస్తుంది. ఇది ఎందుకు ఒట్లు కట్టింది చెప్పు? భవదాత్మ శుద్ధికి అది భవదాత్మశుద్ధికి అంటే నీ యొక్క హృదయ స్వచ్ఛతకి కూడుం కదా, ప్రాప్తించను కదా. మహాహేయములు, మామూలు హేయం అంటేనే చాలా అసహ్యం. మహాహేయములు అంటే బాగా అసహించు. చూడు అసహ్యంగా లేదు. ఎవరైనా ఒకరు ఉన్నారండి, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ నోట్లో బాగా పెట్టుకుని ఉంది అనుకోండి, వెంటనే కంపరం పుట్టదు. కంపరం పుడుతుందా పుట్టదా ఏం చేయాలో తెలియదు. అంతవరకు ఎందుకంటే పొరపాటున ఎవడు వాడినో బ్రష్ నువ్వు వాడుకున్నావు ఊహించుకోండి. అసలు ఒక్కసారి పళ్ళన్నీ పీకించేసి కొత్త పళ్ళు పెట్టించుకోవాలనిపిస్తుంది. ఎవరో వాడిని రంగులేను మీరు వాడండి అనిపిస్తుంది. ఇది ఒక్కసారికి. మరి ఆయన రోజు ఇట్లా వెళ్ళిపోయి చూస్తున్నాడు. హేయములు. ఇది నీకు ఆత్మశుద్ధి ఎలాగింది అయ్యా? నేను పెట్టిన కలికి ముగ్గులు వేసింది పోయిందా? ఏమిటయ్యా ఏం మనిషి, ఏం దేవుడు పోయా, ఏం దేవుడి ఏమిటి? తర్వాత కందపద్యం ఇప్పుడు ఏం చెప్తున్నాడు? దేవా ఈ కసుమాలము ఈ మలిన పదార్థాలు, ఈ మలిన పదార్థాలు ఒక్కసారి కడగాలి కదా. కడగాలంటే ఎలా కడగాలి? నా చెయ్యి కడగాలి కదా. నా చెయ్యి పెట్టి కడిగితే అసలు ఈ చెయ్యని ముక్కలు చేస్తే గానీ ఇది పోటేయట్లేదు. దాంతో నీకు అసలు నేను అభిషేకం ఎలా చేయనయ్యా? అంత అసహ్యంగా నాకుంటే
నువ్వేమిటో ఏదో నువ్వేగా ఉంచుకున్నావు, అది నీకు అసహ్యం లేదు అన్నాడు. ఈ కసుమాలము, ఈ అసహ్యమైనటువంటి పదార్థాలు, దేవించడం అంటే ఇలా చేత్తో కడగాలి కదండి. కడగాలంటే మరి చేయి పెట్టి ఇట్లా కడగాలి కదా. దేవేడి అని అనమాట. మరి ఈ దేవేడి నుంచి వచ్చిందే దేవులాడుట. మీరు ఇక్కడ తెలంగాణలో చూడండి, ఏదైనా వెతకడం అరే నేను దేవులాడుతున్నాను, అది కరెక్ట్ తెలుగు పదం, అదే వెతకడం తెలుగు పదం కాదు, దేవులాడుతున్నాడు. ఏమిట్రా దేవులాడుతున్నా అంటే ఇట్లా దేవేడి పోగొట్టాలంటే మరి చేత్తో కడగాలి. కడిగిన తర్వాత అసలు అది చేతికి అంటుకుంటే అసలు ఇది పోవటానికి ఎన్ని పిఎస్సి సోపులు వేసి వాడిసినా పోయేటట్లేదు. అటువంటిది నీ శరీరం మొత్తం అంటుకుందేనయ్యా. నా చేతికి ఏదో ఎండిపోయింది అంటుకుంది, నేను కడిగితేనే నాకు ఇంత అసహ్యంగా ఉంది. హలో, ఇదేమిటి? కేల్దోయి అంటే నా రెండు చేతులతో కడివి తీస్తే నీదు దేహం పంటగా, నేను సరే ఇప్పుడు కడిగాను. ఈ కడిగేసి నా చేయి కూడా కడుక్కున్నాను. కానీ మళ్ళీ నీ దేహాన్ని నీకు అభిషేకం చేయాలంటే నీ శిలింగాన్ని ముట్టుకోవాలి కదా. చూడండి, ఇక్కడ ఈ శంకర ద్విజుడు గాని అక్కడ చిన్నడు గాని అది లింగం అనుకోవట్లా, అది శివుడి శరీరము, అది శివుడి శరీరం. కాబట్టి అది పట్టుకోవాలంటే నాకు భయంగా ఉందయ్యా. ఇది అది పట్టుకున్న చేతితో ఇది పట్టుకోవటమా అని భయంగా ఉందయ్యా. వెరపయ్యే అంటే వెనకాడుతున్నాను. అలా వెనకాడుతుంటే నేను ఎంగిలికి ఎట్లు వచ్చితివి పార్వతీశ్వర, చెప్పుమా ఒక మాట చెప్పయ్యా ఓ పార్వతీరమణ. ఇటువంటి ఎంగిలి నువ్వు అసలు ఎలా తట్టుకున్నావు, ఎలా ఓర్చుకున్నావు? కడిగిన తర్వాత నా చేతులు కడిగి మళ్ళీ తిరిగి నీ దేహాన్ని తాకడానికి నాకు కంపనం పుడుతోంది. ఏంటి ఈ ఎంగిలి మంగళం పట్టుకున్న చేత్తో మళ్ళీ ఈయన్ని ముట్టుకోవటమా, ఈ మహాదేవుణ్ణి స్పర్శించడమా అని నేను బాధపడుతుంటే నువ్వు ఈ ఎంగిల్ని ఎలా ఓర్చుకున్నావు? ఎలా నీకు ఓర్చగలిగావు నాయన కాళహస్తీశ్వర అన్నాడు. తర్వాత కందపద్యం అది అంటే కరెక్ట్ గా ఒక 7 దినాలు అంటే ఈయన వారానికి ఒకసారి వచ్చేవాడేమో అప్పట్లో. మరి వారానికి ఒకసారి వచ్చేవాడు. మరి వీళ్ళు ఊరు దూరంగా ఉండాలి. వారానికి ఒకసారి వచ్చి అక్కడ అలికి ముగ్గులు పెట్టి ఆయనకి అభిషేకం చేసి ఏదో ప్రతి సోమవారం వచ్చి ఉండేవాడేమో. అప్పుడు నేటికి 7 దినములైంది. అంటే ఈ 7 రోజులు బట్టి ఈయన పెట్టినటువంటి మాంసం ఈయన తిన్నాడు. ఈ 7 రోజులు బట్టి అవన్నీ అలా పడ్డాయి. ఆ సారికలు కూడా బహుశా ఈయన కొంచెం ఎక్కువ కూడా చూపించాడేమో ఈ శంకరదేవుడు. అసలు పడి ఉంటాయి, ఇంకా ఎక్కువ కూడా చూపించి ఉంటే ఉండొచ్చు. మాయగాడు కదండి, మాయావిని అంటాడు శంకరాచార్యులు వారు చెప్తాడు. నిత్యాయ ఆది కుటుంబినే మహామాయావిని అని చెప్తారు. సత్యాయ ఆది కుటుంబిని, నిన్ను మించిన మాయగాడు ఎవరుంటాడు. కాబట్టి ఆ మాయావి వల్ల కొంచెం ఎక్కువ చూపించడం సహజంగా కూడా పడి ఉండవచ్చు. ఇప్పటికి 7 దినాలు బట్టి పొడిమ చెడసాగే నీ యొక్క పొడిమ అంటే నీ కాంతి చెడిపోలా. చూడు, అంత పూర్వం నేను మొన్న సోమవారం తీసుకొచ్చి వెళ్ళాను, మళ్ళీ ఈ సోమవారం ఎంత కాంతివంతంగా ఉండేదయ్యా నీ శరీరం. ఇప్పుడు చూడు ఎలా ఉంది. ఆ సారికలు పట్టి చుట్టూ ఇలా ఉండి చూడు ఎలా ఉందయ్యా. అయ్యో మహాదేవ, ఇది బహుశా నీదు బూటకము, ఇది నీ మాయ. ఎవడైనను చేసను లేదా ఈ అపకారము, ఈ దోషము, ఈ మహాపరాధము ఎవడైనా చేశాడో, లేదా ఇది నువ్వు నన్ను పరీక్షించడానికి ఇదంతా నీ మాయో. ఇది వేడదా. ఇదిగో ఇదే నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. సత్యంబు చెప్పవే కరుణాసాగరుడా,
నిజం చెప్పబోయే. ఇది నీ మాయ, లేకపోతే నీ పట్ల ఎవడైనా ధూర్తుడు దుర్మార్గుడు పన్నిన పన్నాగమా, లేకపోతే చేసిన దోషం? నిజం చెప్పు, నిజం చెప్పు. ఓ కరుణాబ్ధి, నిజం చెప్పు, నిజం చెప్పు. ఇప్పటికైనా నేను అడుగుతున్నాను, నిజం చెప్పు. నేను అడుగుతాను, ఇది ఎవరిది? నీ మాయ, ఎవరైనా చేశారు. కరెక్ట్ గా కాళముహస్తి లాగానే ఇక్కడ ఈయన ఆయన్ని అడిగేశాడు, నిజం చెప్పు, ఎవరు చేశారు అంటూ ఈయన మాట్లాడు. వాడిని నాకు చూపించు, నాకు చాలు, నువ్వు నాకు ఇంకే వరం ఇవ్వక్కర్లా. ఈ ఈ దుర్మార్గానికి పాల్పడినటువంటి ధూర్తుణ్ణి నాకు చూపించు, నాకు ఇంకేం వరం ఇవ్వక్క. కరెక్ట్ గా కాళము కూడా అదే అడిగింది, హస్తి కూడా అదే అడిగింది, ఇద్దరు వాళ్ళు. సరే, ఉత్పలమాల వారు పోసే. ఇది ఎవరు చేశారు చెప్పు? నీ సఖుడు అంటే నీ యొక్క స్నేహితుల, నీ స్నేహితులు ఎవరైనా చేశారా? లేదు. సుతుడు నీ కొడుకుల, నీ కొడుకు అయినట్టు గణపతి గాని సుబ్రహ్మణ్యుడు గాని చేశారా? తరుణీమణియో లేదా నీ భార్య చేసిందా ఈ పని? నిజ సేవకుండు, నీ యొక్క సేవకుడా? ఇది నంది భృంగి ఇటువంటి వాళ్ళు ఎవరైనా చేశారా? ఇదేది కాదు, నువ్వే చేశావా? ఓ సకలేశ్వరుడు, అందరికీ ఈశ్వరుడు కదా. ఇది ఎవరు చేశాడు? ఈ నీ స్నేహితుడా, నీ కొడుక, నీ భార్య, నీ సేవకుడా? నువ్వే చేశావా? ఇది ఎవరు చేశారు? అది శుద్ధముగానున్న నిజాలయం. ఇప్పటి వరకు నేను మొన్న కింద సోమవారం వచ్చి చూశాను, చక్కగా అభిషేకం చేసుకున్నాను, శుద్ధముగా ఉంది. అప్పుడు చక్కగా అభిషేకం చేశాను, నేను అలంకరించాను, చుట్టూ ఆలయం అంతా అలికి ముగ్గులు పెట్టాను, వెళ్ళాను. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ఎంగిలి మంగళం అంతా నీ ఏమో సారికలు పెట్టు. నిజాలయ సీమ, నిజాలయం ఒక ప్రదేశం. రోతగా చేసిన నీకెరుక సేయక సమర్థులు ఎవ్వరు ఈ దోషం చెప్పు. నీకు తెలిసే ఈ దోషం జరుగుండాలి. ఆయన నాకు తెలియదురా అని నువ్వు ఎలా చెప్తావు? నువ్వు చెప్పినా నేను నమ్మను. నీకు తెలిసే ఈ దోషం జరిగి ఉంటుంది శివ. నీకు తెలియకుండా ఎవరు ఈ దోషం చెయ్యలేరు, ఈ అపరాధం చెయ్యలేరు. నాకు తెలుసు ఆ విషయం. నీకు తెలిసే ఈ దోషం జరిగింది, చెప్పది ఎవరో అంటే ఈయన వాళ్ళ మీద పడతాడనమాట. వాళ్ళు ఎవరైనా సరే, అది ఆయన డెస్పరేట్ స్టేజ్. అది నీ స్నేహితుడా, నీ స్నేహితుడైన కుబేరుడా, నీ కొడుకైన గణపతి, లేదా సుబ్రహ్మణ్యుడా, లేదా నీ భార్య అయిన పార్వత, లేదా ఇంకా నీ సేవకుల, లేదా నువ్వా చెప్పు. నేనే చేశానంటే ఈయన శివుడి మీదే యుద్ధాన్ని ప్రకటన చెప్తున్నాడు. నాకు తెలియకుండా ఇది జరిగింది అని మాత్రం నువ్వు చెప్పద్దు, ఎందుకంటే నాకు తెలుసు. నువ్వు సకలేశ్వరుడు, అందరికీ ఈశ్వరుడు. నీకు తెలియకుండా ఈ అపరాధం జరగదు, నీకు తెలుసు. చెప్పు, ఎవరు చేశారు అన్నది. చెప్పవే కరుణతో దుందుడు కెల్ల తీరగత్తా. నా మీద ప్రేమ, నా మీద కరుణతో, నా మీద జాలితో చెప్పు. నా మదిలో ఉన్న దుందుడుకు అంటే బాధ, దుందుడుకు అంటే బాధ, నా మదిలో ఉన్న బాధ, ఈ సంతాపం, ఈ బాధ అంతా తీరేలాగా నిజం చెప్పు. అది కూడా నిజం చెప్పు. నీ ఇష్టం వచ్చిన నువ్వేదో చెప్పదు, నేనేదో అడగమన్నా. ఎవరో వచ్చారా, నేను సరిగ్గా చూడలేదురే అని నువ్వు గోడ మీద పిల్లిలాగా చెప్పావు. స్పష్టంగా ఎవరు చేశారో ఇది, వాళ్ళు ఎవరైనా సరే. అంటే ఉత్పలమాల ప్రాతలు మీద కప్పిన, ఇక్కడ ఈయన్ని కడిగి అవతల పారేశాడు. అయితే దీనికి మీరు చాలా కథలు చెప్పాలి, ప్రస్తుతం చెప్పేంత సమయం కానీ సహనం కానీ నాకు లేదు. అందుకని నేను మీకు ఊరికే చెప్తాను. ఒకప్పుడు ఏం చేశారంటే ఈయన మీద పాత బట్టలు కప్పేశారు. ఈయన మీద
పాత బట్టలు. ఇది మీకు బసవ పురాణంలో కనిపిస్తుంది. ఈ కనీసం ఎందులో ఉందో చెప్తాను మీకు నేను. మీరు ఓపికన్న వాళ్ళు చదువుకోండి. ఒకప్పుడు ఒక భక్తుడు వచ్చి ఈయనకి చేసిన సేవ ఏంటంటే పాత బట్టలు కూడా కాదు, ఇంకా మీరు ఆ బసవ పురాణంలో చదివితే వాళ్ళు ఒంటిని శుభ్రం చేసుకున్న బట్టలు ఈయన మీద కప్పారు. ఈయన ఆ సువాసనని అని పిలుచుకుంటూ ఉన్నాడు. అటువంటి వాడివయ్యా నువ్వు. నీకు ఇదో లెక్క. ఇది చదవబడి ఒంటిని శుభ్రం చేసుకున్నటువంటి బట్టలు ఒకటి కాదు, అటువంటి బట్టలు నీ మీద కప్పితే మీరు వీరశైవంలో బసవ పురాణం చదవాలి. ఎప్పుడో చదవండి. పాల్కూరికి సోమనాథ కవి రాసినది. మీరు మళ్ళీ చెప్తారు, నేను చెప్పనండి. ఈ కాళహస్తీశ్వర మహత్యము రామచరిత మానసతో నా ప్రవచన ప్రవాహము ఆగిపోయింది. నేను ఉత్తరముఖం అయిపోవాలి. ఇంకెన్నాళ్ళు చెప్తామని సార్. ఇప్పటివరకు చెప్పిన ప్రవచనాలు చాలు, వేసిన వేషాలు చాలు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కూడా మనం ఆగి లోపలికి వెళ్ళకపోతే ఇంకా వెళ్ళం. అప్పుడు ఎవడు వస్తాడు మనతో పాటు? వాడు నువ్వు ఒక్కడివే అయిపోతావు. ఎన్నాళ్ళు వచ్చినాడు, నువ్వు ఏం చేసేవరా అని ఎవరన్నా అడిగాడు అనుకోండి, ఈ శరీరంతో ఈ ఏర్పడబడి ఎవరెవరన్నా వస్తారా? ఎవడి తిప్పలు వాడే పాలు. కాబట్టి దయచేసి ఇది కూడా శాస్త్రి గారు మళ్ళీ ఆయన అడగడం బట్టి, ఇదిగో ఈ కన్నప్ప కథపంగానే వచ్చేది నక్కీరుడు కథ. ఆ నక్కీరుడి కోసం చెప్పాను. రామచరిత మానసికి అందులో ఉన్నటువంటి ఆ ఉపమానాల కోసం చెప్పాం మనం. మీరు అవి నేర్చుకోవాలని నిజంగా ఆ భక్తులు కానీ సజ్జనులు కానీ, తర్వాత మనం ఎవరితో విరోధం పెట్టుకోకూడదు, అవన్నీ నోట్ చేసుకుని పెట్టుకోవాలి. వాడు యూట్యూబ్ లో పెట్టినాయి కూడా ఉంచుకోవచ్చు. మీరు మళ్ళీ రామచరిత మానస్ ఇలా చదవడం కానీ చేయలేం కూడా. కాబట్టి బసవ పురాణంలో ఇది ఒక కథ కాదు, నిజంగా. మీరు ఇది శివభక్త విజయం అనే పుస్తకం, అందులో అయినా మీకు దొరుకుతుంది. శివ పురాణంలో దొరకదు, బసవ పురాణంలో దొరుకుతుంది. చెప్పండి. ప్రాతులు మీద కప్పిన కృపామతి వచ్చి నువ్వు ఓర్చుకున్నావయ్యా. నువ్వు తుడుచుకున్న బట్టే నీవే వేసుకుంటావు. మనం టిష్యూ పేపర్ నువ్వే తుడుచుకున్నావయ్యా. నేను తుడుచుకున్నదే కదా నువ్వు దగ్గర పెట్టుకుంటావా? అది నువ్వు పారేస్తావు. ఎవడో తుడుచుకున్న బట్టలు నీ మీద వేస్తే నువ్వు ఓర్చుకున్నావు నాయన. నువ్వు ఆహా, ఏమి నీ ఓర్పు! అది నీచు పొత్తునను బ్రాతి మెయ్యన్ మిస్. నీచు అంటే మాంసం, మాంసముతో బ్రాతి మెయ్యి అంటే చాలా ఆసక్తితో భోజనం చేసావు. నువ్వేం చేసావు? మాంసం తిన్నావు ఒకరితో కలిసి. ఇది మీకు పండితారాధ్యులు రాసినటువంటి శివుడిలో కనిపిస్తుంది. ఈయన ఒకసారి తిన్నాడు, నువ్వు తింటే కానీ నేను తిన్నాను. ఇప్పుడే నువ్వు తినరా అన్నాడు. నువ్వు తింటే నేను తింటా, లేకపోతే నేను తిన్నాను. అది కూడా నువ్వు ఎలా తినాలి? ఆసక్తితో తినాలి. అప్పుడు నేను శుభ్రంగా తిన్నావు. అటువంటి వాడివయ్యా నువ్వు. నేను కొలిచాను చూడు, అది నా పొరపాటు, నా బుద్ధి తక్కువ. ఆ బట్టలేమో మీద వేసుకున్నావు, ఇక్కడేమో నీచు తిన్నావు. నీచు అంటే మాంసం, ఆసక్తితో వాడితో కలిసి తిన్నావు. పోయి ఇంకోటి, ఇది రెండో కథ. ఈ కథలు మీకు దొరుకుతాయి, చూసి చదువుకోండి తర్వాత. ఎందుకంటే ఈ ఒక్కొక్క కథ చెప్పడం ప్రారంభించాం అనుకోండి, అలాగే మనకి ఇవాళతో కొన్ని రోజులు ఉండదు. అట్లీస్ట్ మే 5వ తారీఖు వరకైనా ఉండదు. కాబట్టి అందుకని ఇప్పుడు ఈ కథ చెప్తే ఒకరి దాని దగ్గరే నేను ఆగిపోవాల్సి వస్తుంది. అందుకని నేను చెప్తాను. అది భక్తుడు కంటెన పంపబోతి. నువ్వు ఇది ఇంకో దరిద్రుడు. కంటెన అంటే అర్థం ఏంటంటే, ఒక భక్తుడు ఉన్నాడు. ఈ వీరశైవునికి మీకు నేను చెప్పాను, అరుణాచలేశ్వరుడు ఇప్పటికీ కూడా ఒకళ్ళకి వెళ్ళి తిథి పెడతాడు, వాళ్ళ అమ్మకి నాన్నకి.
ఈ రోజు కూడా మీకు ఆ జరుగుతుంది. అరుణాచలేశ్వరుడి చేత తీసుకెళ్లి ఆ చెరువు గట్టు దగ్గర వాళ్ళ తిరిగి పెట్టిస్తారు. దానికి కారణం మీకు చెప్పే ఉన్నాను, మీకు గుర్తుండే ఉండాలి. ఏం వెళ్ళి చెప్పిన కథ చెప్పి ఎన్నిసార్లు చెప్పండి. కంటెన అంటే ఏంటంటే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఒక వేశ్యంద్రుడు ఈయన్ని పంపించాడు, ఏది మధ్యవర్తిగా. అది రాకపోయేటప్పటికి వాడిని పంపించాడు. అదొక కండిషన్ పెట్టింది, నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు, అప్పుడు నేను వస్తాను. దానికి అంత పూర్వం ఇంకొన్నాడు. అది అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వం నడిపాడు ఈయన, ఏది ఆ భక్తుడి కోసం. ఈయన వృషభవాహనం ఎక్కి ఈయన చెప్పినటువంటి మెసేజ్ దాని దగ్గర వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తాన్ని దాన్ని దీన్ని తీసుకొచ్చాడు. దీన్ని తాటడం అంటారు. అటువంటి వాడు నువ్వు అటువంటి వాడు. ఏది గోదావరి గట్టు మీద రామచిలకనే గీపెట్టి గింజుకున్న నీకు దక్కనే అన్నట్టుగా నువ్వు అటువంటి వాడు. ఈ మధ్యలో మధ్యవర్తిత్వం నడుపుతావు. నువ్వు గోదావరి గట్టు మీద రామచిలకలతో నడిపినటువంటి వాడు. ఓ ఐశ్వర్యేశ్వర, ఓ రాజేశ. రాజు అంటే ఎవరు? చంద్రుడు యొక్క ఈశ్వరుడు ఐశ్వర్య రాజేష్. కాబట్టి ఐశ్వర్యేశ్వరుడు కూడా ఆయనే కదా. కాబట్టి ఓ ఐశ్వర్యేశ్వర రాజేశ, నువ్వు ఇటువంటి వాడివి, చార్చడానికి కూడా ఒప్పుకున్నావు. అయిపోయిందా? ఇంకా మయపూతి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అదే కొంచెం మంచి అంగరాగాలు రాసుకోవాలి. శవభూతి, కాలినటువంటి భస్మాన్ని అది మైపోతగా అంగరాగంగా చేసుకున్నటువంటి కపాలమును. ఇది ఇంకా ఎంత దరిద్రంగా, ఎవడో చచ్చిపోయాడు, ఆ కపాల మోక్షం అయిపోయింది, ఆ కపాలం తీసుకున్నాడు, అన్నం తినాల్సి వచ్చింది. ఎక్కడ విసరాకు దొరకలేదు, అమ్మ ఇక్కడ వేశారు. బ్రహ్మ కపాలంలో తిన్నాడు. ఎవడైనా తింటాడే? కపాలములో తింటాడా ఎవడైనా? నువ్వు కపాలమున భుజించింది. రోతలు, ఇటువంటి రోత విషయం, రోతలు అసహ్యం కలిగించేటువంటి పరిస్థితులు. ఇన్ని పెక్కువ చేసావు, ఇది ఒక నీకు లెక్క. ఏది అక్కడేమో ఆ గుడ్ల పీలికలు అవన్నీ మీద వేసుకున్నావు. ఇక్కడ నీచు వాడితో కలిసి తిన్నావు. వీళ్ళు పంపిస్తే వాళ్ళకి వీళ్ళకి వీటిగా మధ్యవర్తిత్వం నడిపావు. మధ్యవర్తిత్వం నడిపాను కాదు, నేను ఇంకోటి సభలో చెప్పడం ఇష్టం లేక నేను చెప్పలేక ఇంకా చాలా చేశాడు. అది మీరు చదువుకోండి. చదివితేనే బాగుంటుంది, చెప్తే బాగుండదు. వీళ్ళ భార్యని వాళ్ళ దగ్గరికి, వాళ్ళ భార్యని వీళ్ళ దగ్గరికి పంపించాడు ఈయన దగ్గరుండి. అది సంగతి. అది చేశాడు ఈయన. నువ్వు అది చేసిన వాడి. సరే, నాలుగోది, నువ్వు శవభూతి రాసుకుంటావు, కపాలంలో తింటావు. ఇటువంటి రోత జిగుప్సాకరమైనటువంటివి నువ్వు ఎన్నో చేసావు. అటువంటి నీకు ఇది రోయదులే. ఇప్పుడు పెద్ద పెద్దవి చేసిన తర్వాత దీనికి ఎందుకు దొరుకుతారు? ఇప్పుడు ఒక మాట చెప్పండి, మూసీ నది పక్కన లేదా మూసీ నది మధ్యలో కూర్చుని వాడు తింటున్నాడు. మూసీ నది మధ్యలో ఒక రాయి ఉంది అనుకున్నాడు, ఆ రాయిని క్లీన్ చేసుకుని అక్కడే తింటున్నాడు. అటువంటి వాడు ఒక చిన్న ఇక్కడ డ్రైనేజ్ పక్కన తినడానికి వాడికి పెద్ద ఆశ్చర్యం ఉందండి. ఒక నాలా పక్కన కూర్చొని తినడానికి ఆశ్చర్యం ఉందే? నువ్వు అటువంటి వాడివే. నీకు ఇది ఎందుకు రోయదులే? నీకు ఇది రోయదులే. ఇది అది ఇక్కడ చెప్పి పొడుపు అన్నమాట. నీకు ఇది రోయదులే అంటే నీకు అసహ్యం కాదు. ఎందుకో తెలుసా? భక్తవత్సల, నువ్వు భక్తుల పాలిటి భక్తుడు. నువ్వు వాడు ఏది కోరితే అది ఇచ్చాడు. ఇక వాడి కోసం నువ్వు ఎంత దిగుతావంటే ఎంత దిగుతావో చెప్పలేము. మనం ఊహించలేనంతగా ఆయన దిగిపోతాడు.
నువ్వు ఊహించలేనంతగా దిగిపోయేటువంటి మనస్తత్వం కలిగిన నీకు ఈ నీచు ఇవన్నీ నీకు పెద్ద అసహ్యమా? అది ఎక్కడ దొరుకుతుందో మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయో చెప్తాను. నేను వచ్చే లోపల మీకు దొరికితే మీరు చదువుకోండి. ఏమిటంటే అవి చెప్పమ్మా. చదువునా బసవపురాణం పండితారాజ్యం ఉంది కదా, చదువు. బసవ పురాణంలో దొరుకుతుంది. ఏది మొన్న మీకు నేను చెప్పాను, గొడకు వచ్చి అక్కడ. తర్వాత నీచు పొత్తున ఇది కూడా బసవ పురాణంలోనే దొరుకుతుంది. ఇది సిరియాళ్ళ చరిత్రలో హరవిలాసంలో కనిపిస్తుంది. అది భక్తుల కంటెన బాబు. ఇది ఎక్కడ దొరుకుతుంది మీకు? ఇది పండితారాజ్య చరిత్రలో కలుస్తుంది. తర్వాత అది వేయేసి మాడలు వెలయనిచ్చుచును. అది చూసా, వేయేసి మాడలు వెలయనిచ్చుచును. ఒక్కొక్కళ్ళకి 1000 మాడలు ఇచ్చుచు గుంటన పోవచ్చు. గుంటన అంటే వాళ్ళకి, వీళ్ళ కబుర్లు వాళ్ళకి, వాళ్ళ కబుర్లు వీళ్ళకే కాదు. ఆ మధ్యలో అన్ని ఈయన కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఓకే, డబ్బులు ఇవ్వడమే కాదు, డబ్బులు ఇచ్చి వాళ్ళ మెసేజ్ వీళ్ళకి, వీళ్ళ మెసేజ్ వాళ్ళకే చెప్పడం కాదు, మన మధ్యలో ఏర్పాట్లు చేయాలి కదా. ఆ ఏర్పాట్లు కూడా ఈయన చేస్తాడు, ఆ డబ్బులు తీసుకొని. అది అంబి పనప. అంబి అనేటువంటి వాడు పంచగా, అది గుంటనలకు నడచిన నెడకాని త్రిపుర. అది సంగతి. తర్వాత గురుదంటి మానీకు గురుతులెక్కడివి భక్త నంబికి గుంటెన నడిచిన. భక్తు నంబకి గుడిచిన భక్తి నంబి, భక్త నంబికి గుంటెన. అంటే భక్త నంబి అనేటువంటి వాడికి నువ్వు గుంటెనగా వ్యవహరించినటువంటి వాడికి. ఇటువంటి నీకు ఇదో పెద్ద లెక్క. ఇటువంటి చాలా చేసేవు నువ్వు. కందపల్లి 101వ పద్యం. 102తో మనం ఇవాళ ఆపేస్తాం. చెప్పమ్మా. నీకిష్టం విధిగాని నాకు ఆ పాపాత్మ చేసిన. నీకిష్టం విధి, నీకిష్టం అయితే అయి ఉండొచ్చు. అరే ఒక్క నిమిషం ఇది రమ్మని ఒకసారి. ఇది కొంచెం
అక్కడ నీకిష్టం విధి కాని అది నీకిష్టం విధి కానీ నీకిష్టం అయితే అయి ఉండొచ్చు అయ్యా. నువ్వు తిను. నువ్వు పంది మాంసం తింటావో ఇంకో మాంసం తింటావో తిను, నాకు అభ్యంతరం లేదు. కానీ ఒక పని చేయి, నాకు ఆ పాపాత్ముని చెప్పాను. వాడు ఆ పాపాత్ముడు ఎవరో నాకు చెప్పు. 10 లక్షలు 10 లక్షలు, అదే నాకు 10,000. నువ్వు నాకు ఏ వరం ఇవ్వక్కలేదు. అంటే చూడండి, పాము కలక వాడిని చూపించు, నేను నరికి పారేస్తాను వాడిని అన్నట్టుగా ఆ పాపాత్ముడిని నాకు చూపించు. ఇప్పుడు నాన్న శంకర నీకు నేను వరం నాకు ఇచ్చే వరం నా కళ్ళ నీకు ఇష్టం వచ్చి నువ్వు నీ ఇష్టాన్ని అడ్డుపడేందుకు నాకెందుకు? నీకు ఇష్టాన్ని అడ్డుపడే అర్హత నాకు లేదు. కానీ నీకు ఒక్క మాట చెప్తాను, లేకున్న విడుతు ప్రాణము నువ్వు నాకు ఆ పాపాత్మ గురించి చెప్పలేదో నేను ఇక్కడే ఇప్పుడే నీ శివలింగాన్ని వంధ్యశిలగా చేసుకుని నా ప్రాణాన్ని వదిలేస్తాను. నాకు ఇంకే వరం ఇక్కడ ఆ పాపాత్ముడి గురించి. నీకై కూడొగ్గబట్టి నీలగ్రీవా, ఆ నీలగ్రీవ నీకై నేను ఈ క్షణమనించి ఇదిగో నేను కోసం కూడు వదిలేస్తున్నాను. అంటే ఆమరణ నిరాహార దీక్ష అక్కడి నుంచి ప్రారంభమైంది. నేను ఇగో ఈ క్షణమనించి నువ్వు ఆ పాపాత్ముడు ఎవరో చెబుతావా చెప్పవా? చెప్పలేదు. నేను ఇక్కడే నిరాహార వ్రతం నిరసన వ్రతాన్ని పట్టుకొని నేను చనిపోతాను. నువ్వు నాకు ఇంకే వరం ఇక్కడ ఆ పాపాత్ముడు గురించి చెప్తున్నావు. వాడు ఎవడైనా సరే, నువ్వు నీ కొడుకైనా పర్వాలేదు, నీ సఖుడైనా పర్వాలేదు, నీ సేవకుడైనా పర్వాలేదు, నీ భార్య అయినా పర్వాలేదు, అది ఎవడో నాకు ఆ పాపాత్ముడు ఎవరో నాకు అన్నాడు శంకర్. ఇదండి శంకర స్థితి. అటువంటి వాణ్ణి పట్టుకుని ఆ కన్నప్ప భార్య వెనకలాగా దౌర్భాగ్యులాగా చూపిస్తున్నాడు. ఎంత దారుణం అండి, చెప్పండి. 102ది ఇవాళకి ఆఖరి పద్యం ఇది. మనం తర్వాత కిష్కింధాకాండలో ప్రార్థనా శ్లోకాలు మాత్రమే చెప్పుకుంటాం. అది కందపద్యం అని తా ఊరకం అన్నాడు. నువ్వు చెప్పకపోతే మానేసే. ఊరక ఉన్నాడు ఈయన కూడా. ఊరక ఉండిన నమస్కారం నానా, ఒకసారి అని తాను ఊరకుండని మాట అన్నాడు. ఈ శంకర ద్విజుడిగా ఏం మాట్లాడలేదు. అటువంటి వాడిని చూసి తారాధిప కళాశిఖామణి, తారాధిప కళాశిఖామణి, తారల యొక్క అధిపుడు అంటే చంద్రుడు,
ఆ చంద్రుని నీ శిఖ మీద పెట్టుకున్నటువంటి ఆ చంద్రమౌళీశ్వరుడు, ఆ చంద్రశేఖరుడు, ఆ మహాదేవుడు చేతోజనిత ఆదరమున చేతోజనిత ఆదరమున, చేత అంటే మనస్సులో పుట్టినటువంటి ఆదరమున, ఇది ఈ బ్రాహ్మణి మీద పుట్టిన ఆదరమున అతనికి విని తాత్పర్యంబు సంభవింప అతనికి విని ఆ మాటలన్నీ విని అతనికి తాత్పర్యము అంటే తత్పరత, అసలు తను ఎందుకు ఇది తినాల్సి వచ్చిందో ఎక్స్ప్లెనేషన్ సంజాయిషి ఇచ్చుకున్నాడండి ఆయన. తనకి ఎందుకు తినాల్సి వచ్చిందో సంజాయిషి ఇచ్చుకున్నాడు. తాత్పర్యంబు ఆయనకు అనిపించింది సంభవింపగన్ ఇలా అన్నట్టు. ఆయన ఏమన్నాడు? కానీ శివుడి మాటలు వింటామంటే అంత తేలిక అండి. మనం వెయిట్ చేయొద్దు. 58 రోజులు తపస్సు చేయండి. రోజుకి నమశివాయ అనేటువంటి మంత్రము కనీసం 108 సార్లు చేయండి. అప్పుడు ఆయన మాటలు మనం వినగలం. అది సంగతి. శివుడి మాటలు వినాలంటే అంత తేలిక ఏంటి, ఏం చేస్తాయండి. కాబట్టి ఒక 50 కనీసం ఒక 2 నెలల పాటు తపస్సు, అప్పుడు మనం వింటాం. మహాదేవ మహాదేవ మహాదేవ. మొత్తానికి శివ సాక్షాత్కారం జరిగింది. ఈ శివ సాక్షాత్కారం నేను మీకు నిజం చెప్తున్నాను. కావాలంటే ఈ కనిపించినటువంటి ఈ శంకరద్వీయుడు కనిపించినటువంటి కాళహస్తీశ్వరుడు సాక్షిగా చెప్తున్నాను. నేను ఒక 2-3 ప్రధాన ఉద్దేశములతో కాశీ వెళ్తున్నాను. అందులో ఒక్కటి మీకు చెప్తున్నాను. ఒకటి, ఒక మంత్రము శివ సాక్షాత్కారం 21 రోజుల్లో జరుగుతుందని కాదు. అయితే ఇది కలియుగం కదా, అందుకని 21ని డబల్ చేసి 42 రోజులు చేసుకున్నాను. అది నాకు జరిగితే శివ పరివారం అందరికీ జరిగినట్టే. మీకు గుర్తుందో లేదో, మా బావగారు వడ్లమాని లక్ష్మీనారాయణ గారు ఒక మాట అడిగారు. ఏమండి మీకు మహాదేవుడు కనిపిస్తే మేము ఏమడుగుతాం? అప్పుడు నేను చెప్పిన సమాధానం అన్నా మీకు గుర్తుందో లేదు. ఆయన ప్రశ్నే గుర్తులేదు, నేను చెప్పిన సమాధానం మీకేం గుర్తుందో. శివ పరివారము యొక్క ధర్మబద్ధమైన కోరికలు నెరవేరి తర్వాత నా కుటుంబం కోరుకుంటానని నేను చెప్పాను. ఇందాకే ఏదో సందర్భంలో పరోపకారం గురించి చెప్తూ అలాగే అడిగితే ఖచ్చితంగా శివపరివార ధర్మబద్ధ మనోరథ కోరికలు నెరవేరాలి. నేను ఇంకో ఈ అరుణాచలేశ్వరుడి సాక్షిగా భగవాన్ని మీరు కూడా ప్రార్థన చేయాలి. మరొక్క మారు నేను అందరికీ రుణమిస్తున్నాను. మీరు నాకు ఫోన్లు చేసినప్పుడు అన్నం తిన్నారా ఇటువంటి ప్రశ్న అడగండి. నాకు ఆకలి వేస్తే అన్నం తినాలని నాకు తెలుసు. నాకు నిద్ర వస్తే పడుకోవాలని నాకు తెలుసు. నా ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో తెలుసు. దాని గురించి నాకు అడిగితే నా సాధన గురించి అడగండి, లేదా అసలు మానే. అంతేగాని హలో ఉన్నారా గంగలో జాగ్రత్తే నేను. ఎందుకనంటే ఇటువంటి వాటి విషయాలకి నేను దయచేసి నన్ను మళ్ళీ నేను కొంచెం పరుషంగా మాట్లాడితే మళ్ళీ మీరు బాధపడాల్సి వస్తుంది. ఇటువంటి మాటలే మీరు ప్రశ్నలు అయితే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. కనీసం మీకు నా గొంతు వినేది కూడా ఉండదు. నేను అక్కడ గోళీలు ఆడుకోవటానికి వెళ్ళటం, కాలక్షేపానికి వెళ్ళటం. ఇది మాత్రం చెప్తున్నానండి. నా ఉద్దేశంకి ఒక భంగం కలిగితే నేను ఎవరిని స్పేర్ చేయను. ప్రధాన దానికి భంగం కలిగితే ఎవరిని స్పేర్ చేయదలుచుకో. కాబట్టి నా యోగక్షేమాలు మహాదేవుడు చూసుకుంటాడు. నేను కూడా మరి అంత పసిబాలు నేను కాదు. మనకి మన ప్రాణం వరకు వస్తే ముందర మన ప్రాణమే రక్షించుకుంటాం. మన పక్క వాడిని ప్రాణం కూడా చూడమని. పక్కన నీ కొడుకు కాదు ఎవడున్నా సరే,
ఇప్పుడు ఉన్నట్టుండి ఇక్కడ ఒక పెద్ద పాము పడిపోయింది అనుకో, ఎవడేమైనా ఎవరి గురించి ఆలోచిస్తాడా? ఎవడు ఆలోచించాడు. ముందర మనం వెళ్ళిపోయి ఒక సేఫ్ జోన్ లోకి మనం వెళ్ళిన తర్వాత ఏది వాళ్ళేరి వీళ్ళేరి అంటాం. ఖచ్చితంగా ముందర మన సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మన పక్కన ఉన్నట్టు లేనిటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అంతే. కాబట్టి దయచేసి మీరు కూడా చక్కగా మీకు నా మీద, నా ప్రవచనం మీద గౌరవం ఉంటే మన తారకము అంటే ఓంకారము లేకుండా కేవలం నమశివాయ, ఎందుకంటే ఓంకారము కలిపే నమశివాయ గురూపదేశం లేకుండా చేయకూడదు. కాబట్టి నమశివాయ రోజుకు 108 సార్లు చూడండి. నా కోసం కాదు, మీకోసం. అది మహాదేవ మహాదేవ మహాదేవ్. అది కాక నాతో హిమక్ వస్తుంది, ఆమె నా యోగక్షేమాలు చూసుకుంటుంది. లేదు ఇంకా నా గురించి తెలుసుకోవాలంటే ఈ హిమక్కలు అంటారు, వాళ్ళకి కూడా చేయకండి. ఎందుకంటే వాళ్ళు రామచరిత మానస చదువుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు గొల్లాడటానికి రాలేదు. అది కాబట్టి దయచేసి మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పేసి తక్కువ పెట్టేసి, లేదా మీరు అడగాల్సిన విషయాన్ని కూడా అడిగేసి తక్కువ పెట్టేసి, ఇంకా అందులో నీళ్లు ఉన్నాయా, నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయా, నీళ్లు త్వరగా ఉన్నాయా, ఇటువంటి ప్రశ్నలు దయచేసి అడగవద్దు. నేను ఇప్పటి కాశీ చాలా సార్లు వెళ్ళాను. ఈసారి మాత్రం కొన్ని ప్రత్యేకమైన దీంతో వెళ్తున్నాను. దీనికి భంగము కలిగితే మాత్రము మీకు నాకు సంబంధ బాంధవ్యాలు ఆ రోజుతో తెగిపోతాయి. ఇంకొక మాట చెప్పనా, ఇంకోసారి చెప్పనా, అర్థమైందా? నా ప్రధాన ఉద్దేశమునకు భంగము కలిగితే ఆ క్షణముతో మీకు నాకు సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. ఈసారి నాతో రావడము, నాతో ఉండడము ఒక అగ్ని పరీక్షే. ఇంత పూర్వం మేము చాలాసార్లు వచ్చామండి, మేము చూసామండి అంటే నేను కూడా మీతో పాటు కొన్ని చేసుకున్నాను, కూర్చున్నాను. కాశీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను ఒక టోటల్ డిఫరెంట్ వ్యక్తిని. ఎందుకంటే ఈ క్షణం కోసం ఎన్నో సంవత్సరాల బట్టి వేచి ఉండగా ఈ రోజున జయలక్ష్మి గారి సౌజన్యంతో ఆవిడ యొక్క చేసినటువంటి హెర్క్యులస్ టాస్క్ తో నేను వెళ్తున్నాను. ఇదందరికీ విన్నపం అనుకోండి, మనవి అనుకోండి, హెచ్చరిక అనుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తాను. అది సంగతి. చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి నొక్కుంటూ కూర్చుని నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను డిస్టర్బ్ అవుతాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పండి. జానకి వల్లభో విజయతి శ్రీరామచరిత మానసము. జానకి వల్లభో విజయతి అంటే జానకి వల్లభునకు నీకు విజయము కలుగుగాక. చతుర్థ సోపానం కిష్కింధాకాండ. చతుర్థ సోపానము కిష్కింధాకాండ. దైవ ప్రార్థన. కుందేంది వరసుందరావతి బలౌ. వరసుందరావతి బలౌ. విజ్ఞానధామావుభౌ. విజ్ఞానధామావుభౌ. శోభాడ్యౌ. శోభాడ్యౌ. వరదన్వినౌ. వరదండినౌ. వరదన్వినౌ. వరదండినౌ. వరదన్వినౌ. వరధన్వినౌ. శృతినుతౌ. శృతినుతౌ. గోవి ప్రబృంద ప్రియౌ. గోవి ప్రభృంద ప్రియౌ. మాయామానుషరూపిణౌ. మాయామానుషరూపిణౌ. రఘువరౌ. రఘువరౌ. సధర్మవర్మౌ. సధర్మవరౌ. హితౌ. హితౌ. సీతాన్వేషణ తత్పరౌ. సీతాన్వేషణ తత్పరౌ. పతిగతౌ. పతిగతౌ. భక్తిప్రదౌ. భక్తిప్రదౌ. తౌ హీనః. తౌ హీనః. మల్లెపూలవలి గౌరవర్ణ శోభితుడు లక్ష్మణుడు. ఇద్దరిని గురించి వర్ణిస్తున్నారు ఒకే కాలంలో. రామ లక్ష్మణుల్ని వర్ణన, అందుకే వరావు అన్నారు. ఒక ఆయన ఎలా ఉన్నాడు, మల్లె పూల వలె గౌరవర్ణంలో ఉన్నాడు ఒక ఆయన లక్ష్మణుడు. ఇంకో ఆయన ఎలా ఉన్నాడు, నల్ల కలువ వలె శ్యామల వర్ణం ఉన్నవాడు రాముడు.
వారు బలశాలురు, వారిద్దరూ బలశాలులు. విజ్ఞాన నఖనులు, ఈ విజ్ఞాన కనులు ఇద్దరు కూడా విజ్ఞాన కనులు, శోభా సంపన్నులు, శోభా సంపన్నులు అంటే మంచి శోభమైన శ్రేష్టమైనటువంటి ధనుర్ధారులు ఇద్దరు, వేదములచే స్తుతింపబడు, వేదములచే స్తుతింపబడు వారు ఇద్దరు కూడా. బ్రాహ్మణులకు ప్రియమైన అది వీళ్ళిద్దరు కూడా గోబ్రాహ్మణులకు ప్రియమైన వారు. మాయా మానుష విగ్రహులు, అది వీళ్ళిద్దరూ కూడా మాయామానుష విగ్రహులు. కేవలం మాయ వల్ల లీలగా ఒక ఆటగా మనుష్య శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళు. ధర్మ పరిరక్షకులు, ధర్మ పరిరక్షకులు, అందరికి హితమునర్చువారు, అందరికీ హితమునర్చేసేటువంటి వాళ్ళు. సీతాన్వేష తత్పరులై, ఇద్దరు కూడా సీతాన్వేష తత్పరులై అమ్మా అధికులు అంటే నడకదారిలో వెళ్తున్నటువంటి ఆ శ్రీరామ లక్ష్మణులు ఇద్దరు మనకు నిశ్చయముగా భక్తి ప్రసాదింతురుగా. చక్కగా మీరు శ్లోకం చదువుకోవచ్చు. కుందేంది వరసుందర వతి బలౌ, కుందేందు వర కుంద ఇందిరావర ఇందీవర కుందేందీవర సుందర అతి బలౌ. చూడండి కుంద అంటే ఇందీవరము నల్లకల్వ, అతి బలౌ ఇద్దరు. సంస్కృతంలో ఔ చెప్తే ఇద్దరు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు పుత్ర పుత్రవు అన్నమాట. విజ్ఞానదామా అంటే ఇద్దరు కూడా సౌభాగ్యౌ వరధన్వినౌ శృతినుతౌ అంటే వేదముల చేత కీర్తింపబడిన గోవి ప్రబృంద. గోవి అంటే గోవులు, ప్రబృంద అంటే బ్రాహ్మణులకు ప్రియం కలిగించే వాళ్ళు. మాయామానుష రూపిణౌ రఘువరౌ ఇద్దరు కూడా రఘువరులేక. సధర్మ వర్మౌ హితౌ అది సీతాన్వేషణ తత్పరౌ పతిగతౌ భక్తి ప్రద అంటే భక్తినిచ్చేటువంటి వాళ్ళు. సౌహీన తౌహీన బ్రహ్మాబోధి సముద్భవం కలిమల ప్రధ్వంసనం చావ్యయం శ్రీమత్శంభు ముఖేందు సుందరవరే సంశోభితం సర్వదా సంసారమయ భేషజం సుఖకరం శ్రీ జానకీ జీవనం ధన్యాస్తే కృతినః పిబంతి సతతం శ్రీరామనామామృతం వేదములనేది సముద్రమును భజించుట వలన శ్రీరామనామం అనేటువంటి అమృతము వేదములనేటువంటి సముద్రమును మధించడం వల్ల పుట్టింది. నిన్న నారదుడు కోరుకున్నది కూడా అదే. నామాలు ఒకదాన్ని మించింది ఒకటి, కానీ రామనామం అన్నిటికంటే పరమశ్రేష్టమగు కాక అని కలికల్మషముల రూపమాపుంది రామనామం. శాశ్వతమైనటువంటి పరమశివుని యొక్క అత్యంత సుందరమైన ముఖచంద్రుని పరమ సుందరమైనటువంటి పరమశివుని యొక్క ముఖచంద్రుని నుంచి నిరంతరము పలికేటువంటి రామనామం. అంటే ఆ ముఖచంద్రుడి నుంచి వచ్చేటువంటిది ఏంటి? వెన్నెల. ఆ ముఖచంద్రుడి నుంచి వచ్చేటువంటి వెన్నెల ఏమిటి? రామనామం. పరమశివుని యొక్క ముఖం అనేటువంటిది ఒక చంద్రుడు. చంద్రుడి నుంచి వచ్చేది వెన్నెల, ప్రకాశం. ఆ ప్రకాశం ఏంటంటే రామనామం. భవరోగముల పాలిటి దివ్యౌషధం. అది భవరోగములు. మనకు ఒక పెద్ద రోగం ఉంది. ఏంటి? పుట్టి చచ్చి ఎలా? ఒకసారి ఆడ మగ, ఒకసారి రాజు పేద, ఒకసారి ఇంకోసారి కుక్క, నక్క, పిల్లి, పంది, బల్లి. ఎలా పుట్టామో మనకి ఏం తెలుసండి? ఇలా ఈ పుట్టి చచ్చి వస్తుంది. ఈ రోగం పోగొట్టేది సుఖప్రదమైనటువంటిది శ్రీ జానకీదేవి ప్రాణ సమానమైనటువంటి నామం. అంటే మహిమాన్వితమైన శ్రీరామ
అట్టి అటువంటి మహిమాన్వితమైన శ్రీరామనామాన్ని ఆస్వాదించేటువంటి పుణ్యాత్ములు వాళ్ళు ధన్యులు. అందుకు ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. అది ఆస్వాదించిన వాడికి తెలుసు రామనామం. అది ముక్తి జన్మ మహిజాని ముక్తి జన్మ మహిజాని ముక్తి జన్మ మహిజాని జ్ఞానకాని జ్ఞానకాని అగహానికర అగహానికర జహాబస జహాబస శంభు భవాని శంభు భవాని సో కాశీ సేయ సో కాశీ సేయ. చూసారా మనం కాశీ వెళ్తున్నాం అని చెప్పేసి తులసీదాసు వారికి కూడా తెలుసు, అందుకే కాశీ గురించి చెప్పారు. కాశీ కాశీ మహిమ, కాశీ మహిమ ఈ శ్లోకం చెప్పు. జరత సకల సుర బృంద విషమ గరళ జహి పానకియ జహి నా భజసి మన్మంద సంగర సరిస శంకర సరిస. పార్వతీ పరమేశ్వరులకు నిత్య నివాస స్థానమైన అది పార్వతీ పరమేశ్వరులకు నిత్య నివాస స్థానమైనటువంటిది కాశీ క్షేత్రము మోక్షమునకు పుట్టినిది. అది కాశీ క్షేత్రమున మోక్షమునకు పుట్టినిది, జ్ఞానమునకు ఘని. కాబట్టి ఆ పుట్టినింటికి వెళ్తామన్న అది జ్ఞానమునకు ఘని. నువ్వు అక్కడ ఉంటేనే జ్ఞానం వస్తుంది. పాపములను హరించినట్టు పాపములు హరించేటువంటిది కాశీ అని ఎరింగిన వారు అని తెలుసుకున్నటువంటి వాడు క్షేత్రమును సేవింపకుండా ఎట్లుండగలరు అని తెలిసిన వాడు ఆ క్షేత్రాన్ని సేవించకుండా అనగా తప్పక సేవించరు. అంటే తప్పక అంటే సేవిస్తారు. అంటే క్షేత్రాన్ని సేవించడం అంటే ఎలా సేవించాలి? క్షేత్రంలో ఎలా ఉండాలో మనం అలా ఉండాలి, అంతే కదండి. క్షేత్రమును ఎలా సేవించాలో అలా సేవించాలి. సకల దేవతా గణములను దహించి వేయుచున్న సకల దేవతా గణములను దహించి వేయుచున్నటువంటి భయంకరమైన విషము ఆలాహలం కృపాసింధువైన శంకరుడు పానము చేసి వారిని కాపాడు. ఓ మూఢ మనస అట్టి దయామయుడైన శంకరుడు నువ్వు ఎలా ఇప్పుడు నుండి అటువంటి హాలాహలాన్ని మింగాన్ని కాపాడాడు. మన పాపాలని తీసేసి ఆయన మనల్ని కాపాడ్డా. కాబట్టి ఓ మనస ఆ శివుడు, ఆ మహాదేవుడు, ఆ కాశీ విశ్వనాథుడు, మీరందరూ కూడా ఆ కాశీ విశ్వనాథుడి మీద పరిపూర్ణమైన భక్తితో పొలవాలని కూడా ప్రార్థన చేస్తారు. మహాదేవ్ 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 అయిపోయింది కదా. కృష్ణుని దాకా మనం ప్రారంభిద్దాం. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ పుస్తకం తీసుకొస్తుంది తల్లి. అయితే అక్కడ పరిస్థితి ఏమిటంటే మీకు నేను చెప్తున్నాను కదా, ఇది ఏ మాత్రం అవకాశం ఉన్నా అక్కడ కనీసం ఇది కంటిన్యూ చేయాలి. అవకాశం లేకపోతే నేను ఉంటే మాత్రం నేను మెసేజ్ ద్వారా మహాదేవ్ మహాదేవ్ ధూపమాగ్రాపయామి. వాళ్ళు ఏడుస్తాడు. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. ఓం భూర్భువః సర్వవేదం నిరూపాం రామాద్యం ప్రచోదయాత్ భారతం ద్వాచేన పరిజామృతో సమృతో సర్వజీ స్వాహా ఓమానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ దేవ దేవాని పాదో ప్రక్షాళయామి సమర్పయామి తాంబూలం సమర్పయామి శుద్ధ ఆజమనీయం సమర్పయామి నమస్కరోమి.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేజాయ సర్వాయ మహాదేవాయ తే నమః నమస్కరోమి మహాదేవ హర అమ్మా చెప్పు చామరమ్మి అయ్యోరా దానికి నచ్చిన బాధ్యత బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్తిలాహత గోపి అర్జున భూషయుగ్మ సంచారకి నువ్వు కూడా నువ్వు ఇంకేం రాదు నువ్వు విపుల చక్ర నిరుద్ధ మరీచమాలికి ఇప్పుడు అన్నయ్య స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీషు బ్రాహ్మణాః సంతు నిర్భయాః పుత్రాః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనः జీవేమ మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షంతు సర్వే జనాః రక్షంతు సర్వశివ పరివారస్య ధర్మబద్ధమనోరథఫలసిద్ధిరస్తు కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం చరణారవిందార్పణమస్తు గురవే వసుమాంజలి మహాదేవ 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 మహాదేవుడి దయ వల్ల ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభాగవతం ఒక్క అక్షరం కూడా వదులుకోకుండా చెప్పించేటువంటి మహాభాగ్యాన్ని ఆయన కల్పించాడు. ఇది నా ప్రతిభ వల్ల నేను చెప్పానని నేను అనుకోవట్లేదు. కేవలము గురు కృప వల్ల మాత్రమే జరిగినటువంటి విషయం. అలాగే రామచరితమానస్ ఎప్పుడు అసలు కనీసం చదువుతానా అనిపించేది. అటువంటిది అక్షరము కూడా వదలకుండా దానికి చదవడమే కాకుండా దానికి 10 మందికి చెప్పుకునే భాగ్యాన్ని ఆ శ్రీరామచంద్రుడు కల్పించాడు. దానికి ఆ గురువు గారికి ఈ ప్రేరణ కలిగిన గురువు ఎన్నో మళ్ళీ గురువు గారు చెప్పిన తర్వాత రాముడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు వాళ్ళు చెప్పావంటే వాళ్ళిద్దరి మధ్యలో భేదం చూపిస్తావు. ఇంకొక మాట ఆఖరిగా చెప్పేస్తున్నాను. మిమ్మల్ని నేను ఒకప్పుడు ఒక ప్రశ్న అడిగాను. దాని దగ్గర నుంచి నాకు ఇంకా యాప్ట్ అంటే ఉపనిషత్తు సమాధానం నాకు ఎవరి దగ్గర నుంచి రాలేదు. అది ఇంకా నా ప్రశ్న ఉంది, మీరు ఆలోచించారు. మన గురువృద్ధులు శాస్త్రి గారు ఉన్నారు. ఆయన ఎప్పుడో ఇది నాకు అక్షరాలు కూడా రానప్పుడు, ఆధ్యాత్మికతలో అక్షరాలు కూడా రానప్పుడు ఆయన వ్యాసాలు రాయగలిగిన స్థితిలో ఉన్నారు. వారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నారు. అలాగే కామాక్షి పీఠంలో ఒక మంచి ప్రదేశంలో ఉన్నటువంటి శ్రీలలిత కూడా ఇక్కడ ఉంది. నా ప్రశ్న మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా మీ గురువుని చూశారా? 2, గురువుతో మాట్లాడారా? 3, గురువుని ఎప్పుడైనా స్పర్శ జరిగిందా? గురువు స్పర్శ. ఇది నేను అడిగిన ప్రశ్న. అడిగితే మీరు సరే లేదంటే సమాధానం లేదనుకోండి,
అవును అంటే తర్వాత నాకు ప్రశ్నలు ఉంటాయి. అది ఇది ఉపనిషత్తు. మీకు అదొక హింట్ కూడా ఇచ్చాను. ఏదో నేను చూశానండి అలా చూశానంటే అప్పుడు నేను వెంటనే అడుగుతాను. అది సరే. కాబట్టి ఒక చిన్న విషయాన్ని చెప్తాను వినండి. నా గురో రథికం అంటే అర్థం ఏంటండి? గురువుని మించి లేడు. గురువుని మించి లేనప్పుడు నా గురువు దయ వల్ల, విశ్వేశ్వరుడి దయ వల్ల ఇంతమంది చెప్పావు అంటే నీకు విశ్వేశ్వరుడికి గురువుకి మధ్య డిఫరెన్స్ ఉంది. మీరు ఏం చెప్తున్నారు ప్రతిరోజు? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువృష్ణ హృదయం యథాంతరం నభశం తథామే స్వస్తి రాయషి. వాళ్ళిద్దరిలో ఎప్పుడైతే నేను అంతరం చూపించానో అప్పటి రోజుతో ఆ రోజుతో నా ఆయువు తీరిపోగాక అని చెప్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో మీరు డిఫరెన్స్ ఎలా చూస్తున్నారు? అంటే అక్కడ ఇద్దరున్నారా? మీరు చదవాలి. ఈ మనిషి జీవితం చాలా తక్కువైంది. ఆర్ట్ ఈజ్ లాంగ్ అండ్ టైమ్ ఈజ్ షార్ట్. అవర్ హార్ట్స్ ఆర్ బీటింగ్ లైక్ మఫుల్ డ్రమ్స్ టువర్డ్స్ బరియల్ గ్రౌండ్. అయిపోతుంది అందరం. మనం జీవితం చరమాంకంలోకి వచ్చేసాం. ఇప్పుడైనా కాకపోతే ఇంకెప్పుడు సాధించేది. ఎప్పుడు కొంచెం ఒక్కసారి గాలి ఆగిపోగానే అన్ని బంధాలు కట్టేపోయి. బెల్లం ఉంది, ఆ బెల్లం ఒక్కటి తీసేయండి, మొత్తం ఈగలన్నీ పోతాయి. అప్పటి వరకు ఎన్నో ఉంటాయి. అదే మధు కైటం. కాబట్టి మీరందరూ వినడం వల్ల, ఆ తల్లి చదవడం వల్ల రామచరితమానస కనీసం 3 కాండాలు అక్షరం కూడా వదలలేదు. అది గురు కృప ఉంటే, గురు రూపమైనటువంటి రామకృప ఉంటే, అలాగే కాళహస్తీశ్వర మహత్య మహాదేవ మహాదేవ మహాదేవ. స్వస్తి. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. ఎప్పుడు నా గురువుని చూసావా? ఆధ్యాత్మికంగా ఇంకా అంత ఇది రాలేదు గురువు గారు నాకు. మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేక్యూబ్. మహాదేవ మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారం. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. తిరిగి మళ్ళీ మనం కొన్ని రోజుల తర్వాత కలుసుకుందాం. మహాదేవ్.